పుట్టినది మొదలుకొని గుడ్డివాడు యేసుక్రీస్తు ఒక మార్గమున పోస్తుండగా ఆ మార్గంలో ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు ఒక మార్గములో వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఒక పుట్టుగుడివాడు ప్రభువుకు ఎదురుగా వచ్చాడు. అప్పుడు ఆ సమయంలో ఆ పుట్టిగుడివాడిని ఆ శిష్యులు చూశారు. శిష్యులు చూసి ఏమంటున్నారు? మరి వీడు పుట్టుగుడివాడిగా పుట్టడానికి ఎవరు పాపం చేశారన్న, వీడా నిన్ను కన్నవారా అని శిష్యులు యేసు ప్రభువుని అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సమాధానం ఇస్తున్నారు, జవాబిస్తున్నారు. ఏమనంటే వీడు పుట్టుగుడివాడిగా పుట్టడానికి కారణము మరి వీడైనను పాపం చేయలేదు, వీడిని కన్నవారు కూడా పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వాని మూలముగా ప్రత్యక్షపరచబడుటకై వాడు పుట్టుగుడ్డివాడుగా పుట్టాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభు ఆ విధంగా చెప్పి వారిని దగ్గరకు పిలిచి ఆ నేల మీద మట్టి తీసి ఆ మట్టితో ఆ ఉమ్ము వేసి ఆ మట్టిని అట్లా పిసికి అతని కన్నుల మీద వేయగా ఆ కన్నులు వేసిన తర్వాత వెంటనే వెళ్ళి అతడు శీలమైన కోనేటిలో కడుక్కొనగా వెంటనే అతడు చూపు పొందెను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ఎన్నడూ ఈ ప్రపంచాన్ని మరి ఈ దేశాన్ని ఎప్పుడు చూడని వానికి యేసయ్య ఏం చేశాడు? ఒక్క మాటతో ఆ యొక్క బురద చేసి తన ఉమ్ముని ఆ మట్టిలో వేసేసి బురద చేసి తన కన్నులకు రాయగానే వెంటనే అతడు కన్ను చూపు పొందగలిగాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ కుర్రవాడికి ఏమిచ్చాడు? ఆ పిల్లవాడికి ఏమిచ్చాడు? తన కన్నులతో వెలుగును చూడగలిగే కృపను అనుగ్రహించాడు. ఈ లోకాన్ని చూడగలిగే కృపనిచ్చాడు, ఈ ప్రపంచాన్ని చూడగలిగే కృపనిచ్చాడు. కాబట్టి సమస్త ఆయన కన్నులకు వెలుగును అనుగ్రహించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మన యందు మనం కూడా ఆ విధంగానే ఆ గుడ్డివాడి ప్రపంచం చూసినట్టుగా మనం ఏం చూడాలని కోరుకుంటున్నాడంటే ఆయన నిత్య మహిమను చూడాలని కోరుకుంటున్నాడు, ఆయన నిత్య జీవాన్ని చూడాలని కోరుకుంటున్నాడు, ఆయన పవిత్రమైన సమాధుల నుంచి బయటికి లేచిన మహిమను చూడాలని కోరుకుంటున్నాడు. ఈ ప్రకృతిలో ఉన్నదాన్ని చూసి సంతోషిస్తున్నాం, కానీ ఎప్పుడు ఎన్నడూ చూడని దేవుని మహిమను చూసినప్పుడు, దేవుని ఆత్మను చూసినప్పుడు, దేవుని జీవమును చూసినప్పుడు ఆయన జీవోదయమై ఆ సమాధుల నుంచి బయటకు వస్తున్నప్పుడు ఏం జరిగింది? వారు ఆయనను చూసి అక్కడున్న సైనికులు కింద పడిపోయి మరి గిలగిల కొట్టుకున్నారు. అప్పుడు ఆ సైనికులు వెళ్ళి యేసయ్య దగ్గర యేసయ్య తిరిగి లేచాడని సాక్ష్యమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే సాక్ష్యం సమరయ స్త్రీ వెళ్ళి ఏం చేస్తుంది? తన కొండ వదిలిపెట్టి, తన ఊరు వదిలిపెట్టి వెళ్ళి ప్రభు గురించి సాక్ష్యం ఇస్తుంది. ఇప్పుడు వాళ్ళు సాక్ష్యం అంటే ఏమంటారు? మా ఇంట్లో పని ఉంది, మేము చేయలేము, మా సాక్ష్యం వీలేమంటారు. కానీ దేవుడి మీద ప్రేమ చేత, దేవుని మీద ఇష్టం చేత ఆమె వెళ్ళి తన పనులు అక్కడ పెట్టి మరి ప్రభువుకు సాక్ష్యం ఇస్తుంది. హల్లెలూయా. ఇంకొక బిడ్డ ఏం చేస్తుంది? ఆమె ఒక పెద్ద ఆ యేసు ప్రభువారి పాదాలకి ఒక అత్తరుబుడి తీసుకొని వచ్చి ఆ అత్తరుబుడిని యేసయ్య పాదాల మీద పగలగొట్టేసింది. యేసయ్య పాదాలను అత్తరుతో అభిషేకించింది. అలాంటి ఇంట్రెస్ట్ మనం దేవుని స్తుతించాలన్నా, మనం దేవుని మహిమపరచాలన్నా, దేవుని గణపరచాలన్నా అలాంటి యొక్క పవిత్రమైన ఇంట్రెస్ట్ కావాలి. అలాగనే యెషయా అంటున్నాడు, ఇదిగో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను గనక, దేవుడు పరిశుద్ధుడు గనక, ఇదిగో సర్వలోకము ఆయన మహిమతో నిండింది గనక, ద లార్డ్ ఆల్మైటీ గాడ్ ఐ సీ అండ్ జీసస్ క్రైస్ట్ గ్లోరీ. ఆయన యొక్క మహిమ నేను చూస్తున్నాను, ఆయన యొక్క జీవాన్ని నేను చూస్తున్నాను. కాబట్టి ప్రభు సింహాసనాసనుడైంట, ఆయన సింహాసనుడైంట ప్రభువును చూస్తున్నాడు. అట్లానే ఈ పుట్టుగుడివాడు దేవుని ఈ లోకంలో వెలుగును చూశాడు. కానీ మనం ఏం చేయాలా? స్పిరిచువల్ బ్లైండ్ పీపుల్, వీఆర్ స్పిరిచువల్ బ్లైండ్ పీపుల్. మనము ఆధ్యాత్మికంగా కన్నులు పోయిన వారము,
కనుక అందుకనే ప్రార్థనలు ఎక్కువగా మనం ప్రార్థనలో పాల్గొనలేము, అందుకనే దేవుని వాక్యాన్ని చదవలేము. దేవుని వాక్కులో ఉన్న జీవమును మనం పొందటానికి, ఆ జీవం చేత నింపబడటానికి సంతోషం లేదు. అయితే ప్రభువు అన్నాడు, మరి దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించేవాడు ధన్యుడు. అయితే నీవు రాత్రి పగులు ధర్మశాస్త్రమును అనగా పరిశుద్ధ గ్రంథమును ధ్యానించగలిగే జీవితం నీకున్నట్లయితే నువ్వు ధన్యుడు, నువ్వు ధన్యురాలి. రైతులా అలలి ఈ ప్రపంచంలో ఏదో చూస్తున్నావు, ఎంతో మాయ, ఈ ప్రపంచం అంతా మాయ, ఈ లోకం అంతా మాయ, ఈ మనుషులంతా మాయ, ఈ మనుషులు మాయ మాటలు చెప్తారు. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నువ్వు చూడగలిగితే, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నువ్వు చదవగలిగితే అందులో క్రీస్తు మహిమలు కనపడతాయి, క్రీస్తు జీవము కనపడుతుంది, క్రీస్తు యొక్క ఆధ్యాత్మికమైన స్థితి నీకు కనబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఆ పుట్టుగుడ్డి వారికి దేవుడు ఏం చేశాడు? అతన్ని పిలిచి అతని ఆ కన్నులకు మన్ను రాసి మరి అతనికి ఆ శిలువైన కోనేటి దగ్గరికి వెళ్ళి మరి అతడు మరి ఆ విధముగా ఆ యొక్క శిలువైన కోనేటిలో ముఖము కడుక్కొనగా దేవుడు అతనికి కంటి చూపునిచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మనకు కూడా ఏం కంటి చూపు కావాలి? మరి యేషయా అంటున్నాడు, దేవుని మహిమను చూస్తున్నాడు, అలాంటి కంటి చూపు కావాలి. దేవుని జీవను చూస్తున్నాడు, అలాంటి కంటి చూపు కావాలి. దేవుని మహిమతో నింపబడుతున్నాడు, అలాంటి హృదయం కావాలి. దేవుని మహిమకు తగతగలాడిపోతున్నాడు, అలాంటి యొక్క పరిశుద్ధాత్మ ఆసక్తి కావాలి. హల్లెలూయా. మరి ఆ ఎన్నో సంవత్సరాల నుంచి తన బిడ్డ మరణ పడకలతో ఉండగా మరి కానాను దేశం నుంచి ఒక స్త్రీ వచ్చి ప్రభు పాదాల మీద పడి, అయ్యా నేను కుక్క పిల్ల లాంటి దాన్ని అయ్యా, నేను కుక్క లాంటి దాన్ని అయ్యా, నా బిడ్డను స్వస్థపరచని ప్రార్థన చేసింది. అమ్మా నీ శ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే జరుగునుగాక అని సెలవిచ్చారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు సమాధి నుంచి జయించి తిరిగి లేచి మూడో దినమున సజీవుడై లేచిన ఆ మహిమను చూసే కన్నులు నీకుండాలి. ఆ జీవమును చూసే కన్నులు నీ హృదయములో నీకుండాలి. హల్లెలూయా. కాబట్టి అటువంటి మహిమతో నువ్వు నింపబడాలని, అలాంటి జీవముతో నింపబడాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఈ లోకము ఎప్పుడైనా పాడైపోయేది, ఈ లోకం ఎప్పుడైనా నశించిపోయేది, ఈ లోకం ఎప్పుడైనా కృషించిపోయేది. కాబట్టి పరిశుద్ధాత్మ చేతను నింపబడితే ఆకాశ మండల మేఘములోనికి కొనిపోయి దేవుని మహిమను చూడగలుగుతుంటా ఉంటాం. హల్లెలూయా. అలాంటి మహిమను చూడాలని ప్రార్థిద్దాం. ప్రేమ, నమ్మకం, కనికరం గల తండ్రి, ఎదుగో కూడి ఉన్న ప్రతి బిడ్డను నీ మహిమతో నింపండి, నీ శక్తితో నింపండి, నీ జీవంతో నింపండి. వారు హృదయము అన్నిటికంటే మోసకరమైంది గనక ప్రభువా, మరి ఈ మోసకరమైన హృదయంని మార్చి, ఈ మోసకరమైన ఆలోచనలు మార్చి, ఈ మోసకరమైన తలంపులు మార్చి, ఈ మోసకరమైన మరి ఆ జీవితమును మార్చి నిన్ను చూసే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ చూస్తున్న ఈ బిడ్డని దీవించి ఆశీర్వదించి ప్రార్థిస్తుండగా యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ఆమేన్.